ప్రపంచంలో ఉన్న అతి గొప్ప పుణ్యక్షేత్రంలో తిరుమల కూడా ఒకటి. ఇక్కడికి కొన్ని వేలాది భక్తులు స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారని మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఎందుకు తిరుమల ఇంత ఫేమస్? దీని వెనుక ఉన్న అసలైన చరిత్ర ఏంటి? అక్కడ ఉన్న దేవుడి కథ ఏంటి? కలియుగంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు, వీళ్ళ ముగ్గురిని త్రిమూర్తులు అని అంటారు. అది మనకి తెలిసిన విషయమే. నారదుడు కుదురుగా ఉండడు, అది కూడా మనకి తెలిసిన విషయమే. ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని చెప్పి ఋషులకు యాగం చేయమని చెప్పాడు. ఋషులు అందరూ ఒకటయ్యి సప్త ఋషుల్లో ఉన్న బృహమహర్షి త్రిమూర్తులను పరీక్షించమని పంపించారు. బృహమహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో గడుపుతూ ఉంటాడు. బృహమహర్షి వచ్చాడు అన్న విషయం కూడా అతను పట్టించుకోవట్లేదు. బృహమహర్షికి కోపం వచ్చి శపించి వెళ్ళిపోతాడు. తర్వాత బృహమహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ ఆ సమయంలో తన ఒక్కొక్క తలతో ఒక్కొక్క పని చేస్తూ ఉంటాడు. బృహమహర్షి ఇది చూసి అక్కడ నుండి కూడా వెళ్ళిపోతాడు. తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో రుద్ర జ్ఞానంలో ఉంటాడు. అప్పుడు శివుడు కూడా బృహమహర్షిని గమనించలేదు. మహర్షికి కోపం వచ్చి నువ్వు ఎప్పటికీ లింగంలో మాత్రమే పూజించబడతావు అని శపించి వెళ్ళిపోతాడు. చివరికి మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో విష్ణువు లక్ష్మీదేవి వడిలో పడుకొని ఉంటాడు. బృహమహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణు పాదాలు మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షికి అవమానం జరిగింది అనే కోపంతో విష్ణువుని గుండెల మీద తంతాడు. వెంటనే విష్ణు లేచి బృహమహర్షి పాదాలను మొక్కడం మొదలు పెడతాడు. అలానే ఆతిథ్యం కూడా ఇస్తాడు. అది చూసి బృహమహర్షి సంతోషపడతాడు. కానీ మహర్షి అలా విష్ణు గుండెల మీద తన్నడం విష్ణు భార్య లక్ష్మీదేవికి నచ్చలేదు. వెంటనే లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి భూలోకానికి వెళ్లిపోయింది. భూలోకంలో కోలాపూర్ అనే ఊరికి వెళ్లిపోయింది. అందుకే ఇప్పటికీ ఆ ఊర్లో దేవతగా లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు. విష్ణు లక్ష్మీదేవిని తీసుకురావడానికి శ్రీనివాసుడు అనే మానవుడి రూపంలోకి మారి భూమి మీదకి వస్తాడు. లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉంటాడు, కానీ ఎక్కడా కనిపించదు. అలసిపోయి చివరికి ఒక కొండ మీదకి వెళ్లిపోతాడు. అదే ఇప్పుడున్న తిరుమల. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. దానివల్ల శ్రీనివాసుడు చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. ఇదంతా లక్ష్మీదేవికి తెలిసింది. తన విష్ణువుకి ఎలాగన్నా సహాయం చేయాలని శివుడికి బ్రహ్మకి చెప్తుంది. శివుడు ఆవుగా, బ్రహ్మ దూడగా మారి అప్పుడు రాజైన చోళరాజు పెంచుతున్న ఆవుల మందులోకి వెళ్లిపోతారు. ప్రతిరోజు ఆ ఆవు పుట్ట దగ్గరికి వెళ్లి లోపల ఉన్న శ్రీనివాసుడికి పాలు అందేలా చేస్తుంది. అలా ఒకరోజు ఇదంతా ఆవుల కాపరి చూస్తాడు. ఆ కాపరికి కోపం వచ్చి కర్రతో ఆవుని కొట్టడానికి చూస్తాడు. ఈలోగా పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి బయటికొచ్చి ఆ దెబ్బను పడకుండా అడ్డుకుంటాడు. ఆ దెబ్బ శ్రీనివాసుడు తలకి తగులుతుంది. అదే విష్ణు తల మీద ఉన్న నామంగా కనపడుతుంది. తల మీద దెబ్బ తగిలింది అనే కోపం వచ్చి ఆ కాపరి చనిపోవాలని విష్ణు శపించాడు. వెంటనే ఆ కాపరి చనిపోతాడు. ఈ విషయం ఆ రాజుకు తెలుస్తుంది. రాజు అక్కడికి వచ్చి చూడగానే ఆశ్చర్యపోతాడు. రాజుకి కోపం వచ్చి ఆ ఆవులను దూడలను చంపడానికి తన బాణాలు తీస్తాడు. శ్రీనివాసుడు ఆ బాణాన్ని ఆపేసి ఆ రాజుని నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడుగా పుడతావు అని శపిస్తాడు. దాంతో చోళరాజు శ్రీనివాసుడు పాదాల మీద పడి క్షమించమని కోరుకుంటాడు. తన తప్పుని తెలుసుకున్నందుకు శ్రీనివాసుడు ఆ రాజును క్షమించేస్తాడు. నీవు వచ్చే జన్మలో నీ కూతుర్ని నేను వివాహం చేసుకుంటా అని విష్ణువు చెప్పాడు. అలా చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా జన్మిస్తాడు. తనకి సంతానం కలగడం కోసం యజ్ఞాలు మొదలు పెడతాడు. తనకి ఒక ఆడపిల్ల దొరుకుతుంది. తనకి పద్మావతి అనే పేరు పెడతాడు. పద్మావతి మహారాణిగా ఎదుగుతుంది. ఒకరోజు శ్రీనివాసుడు ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ తన తలకి తగిలిన దెబ్బ వల్ల అక్కడ జుట్టు రాదు. అక్కడ నీల అనే ఒక యువరాణి అది చూసి దెబ్బ తగిలిన ప్రదేశంలో జుట్టుని జత చేస్తుంది. దాంతో శ్రీనివాసుడు నీలాని మెచ్చి తన భక్తికి తనని దేవతని చేస్తాడు. ఇక మీద నా భక్తులు జుట్టుని మీకు ఇస్తారని దాన్ని మీరు స్వీకరించాలని శ్రీనివాసుడు కోరుకుంటాడు. ఒకరోజు శ్రీనివాసుడు అడవికి వేటకి వెళ్తాడు. అప్పుడు పద్మావతిని చూస్తాడు. అలా శ్రీనివాసుడు పద్మావతితో ప్రేమలో పడతాడు. రాజు వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ పద్మావతి డబ్బున్న యువరాణి. శ్రీనివాసుడి దగ్గర ఏమీ ఉండవు. అప్పుడు శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. కుబేరుడు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి డబ్బు, బంగారాన్ని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు డబ్బు తీసుకొని అది నా భక్తులు నీకు కానుకగా తిరిగి ఇచ్చేస్తారు అని అన్నాడు. దానికి కుబేరుడు కూడా ఒప్పుకున్నాడు. శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయ్యాక వాళ్ళు తిరుమల కొండ మీదకి వచ్చేస్తారు. అక్కడ చాలా ఇయర్స్ ఉంటారు.
చాలా ఏళ్లు అయ్యాక వాళ్ళ పెళ్లి విషయం నారదుడు ద్వారా లక్ష్మీదేవికి తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి తిరుమలకు వచ్చి విష్ణువుతో పద్మావతితో పెద్ద గొడవ పడుతుంది. ఆ గొడవ కారణంగా శ్రీనివాసుడు అలానే అక్కడే రాయిలా మారిపోతాడు. తన భర్తతోనే ఎప్పుడు ఉండాలని లక్ష్మీదేవి పార్వతీలు కూడా విగ్రహంగా మారిపోతారు. ఇలా వాళ్ళ ముగ్గురు అక్కడ నిలిచారు అని అందరూ అంటూ ఉండేవారు. అక్కడ ఒక చక్రవర్తి ఆలయంని నిర్మించాడు. ఆ తర్వాత ఒక్కొక్క రాజు ఈ ఆలయాన్ని మరింత డెవలప్ చేశారు. అప్పట్లో జనాలు పెద్దగా డప్పులు కొట్టుకుంటూ నామస్మరణం చేస్తూ కొండ ఎక్కేవారు. తర్వాత 1933లో టీటీడీ మొత్తం అలా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అలానే ఈ తిరుమలలో ఉండే స్వామి విగ్రహం వెనుక చెవి పెట్టి చూస్తే సముద్రం శబ్దం వినిపిస్తుంది అని అక్కడ పూజారులు చెప్తూ ఉంటారు. అలానే అక్కడ వెలిచే స్వామి విగ్రహం ఎవరికి అంతు చిక్కని ఒక మిస్టరీ. ఆ స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి వస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. ఎంతైనా తిరుమల అంటే అందరికీ ఇష్టమైన గుడి అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.